హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఉద్యోగులకు సీఎం చంద్రబాబు మరో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక సీఎం చంద్రబాబు ఆమోదం నేడు ఉత్తర్వులు. ఇక సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వివిధ జిల్లాలకు బదిలీ అయిన తహసీల్దార్లను తిరిగి సొంత జిల్లాలకు పంపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయి 45 రోజులు అవుతుంది. ఇక తహసీల్దారులు సొంత జిల్లాలకు వెళ్ళిపోతామన్న ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో పనులు నిలిపివేశారు. కొత్త తహసీల్దారులు వచ్చి చూసుకుంటారులే అన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారు. దీంతో ఫైల్స్ స్తంభించిపోతున్నాయి. ఈ విషయాన్ని రెవెన్యూ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించడంతో తహసీల్దారులను సొంత జిల్లాలకు పంపించేందుకు బుధవారం ఆమోదం తెలిపారు. ఇక గురువారం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా విడుదల చేయనున్నారు. అనంతరం బదిలీ ప్రక్రియ ప్రారంభమవుతుంది.